అమర్ ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుసుకుంటాడు ఏంటంటే, ఒక అమ్మాయి తన ఇంటి చుట్టుపక్కల నుండి తను అబ్జర్వ్ చేసి ఇదంతా చేస్తుందని చెప్పి, ఆ ఫోన్ ట్యాపింగ్ అతను మీ ఇంటి దగ్గర ఉన్న సిగ్నల్ ఫేజ్ 3 దగ్గర ఉన్న సిగ్నల్ వస్తున్నాయి సార్ అని చెప్పిన వెంటనే అమర్కి షాక్ అవుతాడు. అంటే మనల్ని రోజు అబ్జర్వ్ చేసి ఇదంతా చేస్తుంది, ఎవరో మనకి కనిపెట్టాలని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంకా అమర్ బాగీని అడగకుండానే చిత్ర తెగ ఇంట్రెస్ట్ చూపిస్తుంది అరుంధతి నగల గురించి అని చెప్పి, ఇంకా తనని అడగకుండానే వినోద్ గురించి కూడా ఆలోచించి ఇంకా అరుంధతి నగలు చిత్రకి ఇచ్చేస్తాడు. బాగా ఫీల్ అవుతుంది, కానీ తనని గురించి ఏం పట్టించుకోడు. ఇంకా అమర్కి అర్థమవుతుంది బాగా ఫీల్ అయిందని చెప్పి. ఇంక ఇక్కడ చూస్తే బాగి ఇంక వంటగదిలో వంట చేసుకుంటూ ఉంటుంది. అమర్ నెమ్మదిగా వచ్చి బాగితో ఇలా అంటూ ఉంటాడు, బాగి సారీ బాగి, నిన్ను అడగకుండా చిత్రకి నగలు ఇచ్చినందుకు అని చెప్పి అన్న వెంటనే బాగి ఇలా అంటూ ఉంటుంది, నాకు ఆ నగల మీద కానీ దేని మీద కానీ వ్యామోహం కానీ ఏమీ లేదండి, మీరు నాతో ఉండడమే కావాలి, మీరు నా కష్ట సుఖాల్లో కానీ అన్నింటిలో కానీ ఉంటే నాకు అది చాలండి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇంకా అమర్ బాగిని చూసి తెగ మైమర్చిపోతూ ఉంటాడు. తను ఎంత మంచిది, తను ఎప్పుడు ఏది ఆశించలేదు నా గురించి అని చెప్పి సేమ్ ఆరులాగే అందరి మంచి గురించి ఆలోచిస్తే తప్పించి తను ఎప్పుడు ఏది అడగదు అని చెప్పి తెగ బాధపడుతూ ఉంటాడు. బాగిని అడగకుండా ఆరు నగలు ఇచ్చేస్తున్నందుకు అని చెప్పి. ఇంకా బాగి అయితే మళ్ళీ ఇలా అంటూ ఉంటుంది, మీరు నాకు తోడుగా ఉంటే చాలండి, నా కష్ట సుఖాల్లో కానీ నా ఆనందంలో కానీ మీరుంటే చాలండి అని చెప్పి చెప్తూ ఉంటుంది.